యువత చెడుదారుల్లోకి వెళ్లకుండా క్రీడల్లో మరింత రాణించి తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో గుర్తింపు వచ్చేలా యువత కృషి చేయాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ మంగళవారం పర్యటించారు. ముందుగా మండలంలోని నందిమేడారంలో అమరేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నంది రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన క్రీడా మైదానంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్థికంగా లేని క్రీడాకారులను ప్రోత్సహించడానికి తాము ముందు ఉంటామని, ఎలాంటి సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. రానున్న రోజుల్లో ధర్మారం మండల కేంద్రంలో ఉన్న 476 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూమిలో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి వాలీబాల్ అసోసియేషన్ సభ్యులతో పాటు మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్, వైస్ చైర్మన్ లింగయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు నైపుణ్యత ఉన్నది, వారికి ఏ విధంగా ఆర్థికంగా షూస్ కానీ, యూనిఫామ్స్ కానీ, ఇంకా ఆర్థికంగా ఏ విధంగా సహకరిస్తే జిల్లా స్థాయికి పోతారు, జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయికి ఏ విధంగా పోతారు. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ మన ప్రాంతంలో ఉన్న యువకులు మన ఉత్సాహపరంగా నైపుణ్యపరంగా ఉంటుంది, కానీ వారికి ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఆ యువకుడు ఏమైతే ఉంటుందో ఆ కుటుంబ నేపథ్యంతో ఆ క్రీడను వదిలిపెట్టేస్తారు, మధ్యలోనే వదిలిపెట్టి ఆ కుటుంబ భారాన్ని కూడా మనం మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి యువకులు ఎవరున్నా కూడా మా దృష్టికి తీసుకురండి. క్రీడాపరంగా ఎక్కడ కూడా రాజకీయాలు చేయొద్దు, పార్టీ ఫీలింగ్ అసలే తీసుకురావద్దు. అందరూ క్రీడాకారులు, అందరం సమానమే, అందరం ఒకటే వర్గం, క్రీడా వర్గం తప్ప వేరే వర్గం అనేది పట్టుకురావద్దని చెప్పి మా మిత్రులందరూ కూడా మనవి చేసుకుంటూ, రాబోయే కాలంలో ధర్మారం మండలం క్రీడాకారులకు మరి రేపు మా మిత్రుడు మా తమ్ముడు సోగాలు తిరుపతి చెప్తాడు, అన్న ధర్మారం ఎంపీడీ ఆఫీసు కూడా 476 సర్వే నెంబర్ ఉన్నదన్న, మా క్రికెట్ కోసం ఆ మైదానం కేటాయించాలని చెప్పి సోగాల తిరుపతి, అఖిల్, మా యూత్ అంతా కూడా ధర్మారం యూత్ కూడా రావడం జరిగింది. నేను అతి త్వరలో జిల్లా కలెక్టర్ గారిని మాట్లాడి మన ధర్మారం మండలానికి ఒక మంచి స్టేడియం ఏర్పాటు చేసే విధంగా, మంచి మైదానం తీసుకొచ్చే విధంగా నేను బాధ్యత తీసుకుంటాననే విషయాన్ని కూడా మరొకసారి మనవి చేసుకుంటూ, మా క్రీడాకారులకు మనవి చేసుకుంటున్నాం. నూతనంగా ఏర్పడినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా యువత మీద కానీ, క్రీడాకారుల మీద కానీ, చదువు విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ ప్రత్యేక దృష్టి పెట్టినారు. వారు మేము శాసనసభ్యులు ఎప్పుడు వెళ్ళినా కూడా ఒకటే మాట చెప్తారు, మీ యొక్క నియోజకవర్గం లోపల మరి చదువు పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, క్రీడల పరంగా కానీ మీకు ఏ ఒక్క సపోర్ట్ కావాలన్నా ముఖ్యమంత్రిగా మీకు సపోర్ట్ చేసడానికి మీ నియోజకవర్గం లోపల మీకు ఉన్నటువంటి ఇబ్బందుల విషయంలో మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అనేక సందర్భంలో చెప్పిన మాట మీడియా మిత్రుల ద్వారా మా క్రీడాకారులకు తెలియజేసుకుంటూ